శ్రీలంక పర్యటనలో భాగంగా గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు తొలి రోజే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత శతకంతో కదం తొక్కగా సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ అర్ధశతకంతో రాణించారు. వీరిద్దరి నిలకడైన ఆటతో మూడో సెషన్ కొనసాగుతుండగా భారత్ 2 వికెట్ల నష్టానికి 239 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో రోజు ఆట ప్రారంభానికి ముందే వర్షం అడ్డంకిగా మారింది. దీంతో మ్యాచ్ జరగడానికి అంతరాయం ఏర్పడింది. తొలి రోజున టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆరంభంలోనే చిన్న శాక్ తగిలింది. దూకుడుగా ఆడిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ దురదృష్టవశాత్తు రనౌట్గా వెనుదిరిగాడు. 32 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన పడిక్కల్ మరో ఓపెనర్ కేఎల్ రాహుల్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఈ జోడీ లంక బౌలర్లను ఓపికగా ఎదుర్కొంటూ రెండో వికెట్కు 150 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. అయితే 77 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేఎల్ రాహుల్ గాయం కారణంగా రిటైర్ హాట్గా మైదానం వీడడం భారత్ను కాస్త నిరాశపరిచింది. రాహుల్ వెనుదిరిగిన పడిక్కల్ ఏమాత్రం ఒత్తిడికి గురికాలేదు. తన సహజ శైలిలో ఆడుతూ లంక బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. మధ్యలో వర్షం కారణంగా ఆటకు కొద్దిసేపు అంతరాయం కలిగినా అతని ఏకాగ్రతను దెబ్బతీయలేకపోయింది. అద్భుతమైన షాట్లతో అలరించిన పడిక్కల్ 147 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్తో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇక కెప్టెన్ శుభ్మన్ గిల్ ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేకపోయాడు. 16 పరుగులకే ఆయన వెనుదిరిగాడు. ఇక శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్లో పెలిమియన్ చేరాడు. ఇక ప్రస్తుతం పడిక్కల్కు తోడుగా రిషబ్ పంత్ క్రీజ్లో ఉన్నాడు. లంక బౌలర్లలో జయసూర్యకు 1 వికెట్ దక్కగా తొలి రోజు ఆటలో భారత్ పూర్తి ఆధిపత్యం కనబరచడంతో భారీ స్కోర్ చేసే దిశగా పయనిస్తోంది.